గుంటూరు పార్లమెంట్లో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. రైతులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, ఎడ్యుకేషనల్ లోన్స్, కౌలు రైతులకు ఇచ్చేటువంటి లోన్స్, అదేవిధంగా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్స్, రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఒక టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ని ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకర్స్ రీచ్ అవుతున్నారు ఒక ఇష్యూ. వాళ్ళు రీచ్ అవ్వకపోతే దానికి కారణాలు ఏంటి అంటే, అది బ్యాంకర్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందా, లేదా రైతుల నుంచి ప్రాబ్లం ఉందా, లేదా సిస్టంలో ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇది ఒకటి. అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే బ్యాంకర్ సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసి సెంటర్ కానీ స్టేట్లో మనం వాళ్ళ ఇష్యూస్ రిజాల్వ్ చేయటం. అదేవిధంగా రైతుల సైడ్ నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఇష్యూస్ ఏమున్నాయి అంటే, వాళ్ళకి అవేర్నెస్ ఇష్యూ ఉందా, అక్కడక్కడ మిస్యూజ్ జరుగుతూ ఉందా, అన్నెసెసరీ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడన్నా ఉందా, అదొక యాంగిల్. దాంతోపాటుగా ఈ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 149 crores అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంది. ఇందులో 120 కోట్లు వచ్చేటప్పటికి పబ్లిక్కి సంబంధించింది, మిగిలిన కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వేరే వాటికి. వీటన్నిటిని అన్క్లెయిమ్డ్ అమౌంట్ కూడా వాళ్ళందరికీ కాల్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వటం ఎలా, ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఈరోజు రివ్యూ ప్రోగ్రామ్ తీసుకున్నాం. మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లీడ్ బ్యాంకర్ గారు కానీ లేకపోతే బ్యాంకర్స్కి సంబంధించిన వాళ్ళు 3 months బ్యాక్ మనం ఒక రివ్యూ చేసినప్పుడు ఆ రోజు చెప్పాం, ఏ బ్యాంక్స్ అయితే కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తాం, ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మెన్స్ సరిగా లేదో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి పబ్లిక్గా అవేర్నెస్ చేస్తామని చెప్పాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు చూసినట్లో బ్రాడ్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, ఆ రెండు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అన్ని మెట్రిక్స్లోనూ వాళ్ళు ఇదిగా ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయటం లేదు. వాళ్ళకు ఇంకో 3 months టైం ఇచ్చాం. ఇండివిజువల్గా నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ బట్ ఓవరాల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనుకున్నంతగా అంటే ఎక్కువ వాళ్ళు హౌసింగ్ లోన్స్, ఆటో లోన్స్, గ్యారంటీగా ఏదైతే వాళ్ళకి డబ్బులు వస్తాయో వాటి వరకు పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. కానీ ఓవరాల్ సిటిజన్ ఎంపవర్మెంట్ విషయంలో కరెక్ట్గా ప్రోయాక్టివ్ అప్రోచ్ లేదు. సో వాళ్ళందరికీ మనం ఇంకొకసారి రీఇటరేట్ చేసి నెక్స్ట్ 3 monthsలో కనుక పర్ఫార్మెన్స్ లేకపోతే డెఫినెట్గా మనం వర్క్ చేస్తామని చెప్పాం వాళ్ళ మీద. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్యాంక్ అకౌంట్స్ మనం అన్ని ఇస్తూ ఉన్నాం, పబ్లిక్కి ఇస్తున్నాం, ప్రైవేట్గా ఇస్తూ ఉన్నాం. ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని బ్యాడ్ లోన్స్ ఉంటాయి. బ్యాడ్ లోన్స్ను కూడా అందరూ సమానంగా పంచుకోవాలి, పబ్లిక్ కానీ ప్రైవేట్ సెక్టర్. పంచుకున్నప్పుడు కేవలం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద భారం పడకుండా అందరికీ ఫెయిర్గా ఉంటుంది. అలా చేయకపోతే ఈ మా గవర్నమెంట్ డిపాజిట్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మూవ్ చేయాల్సి వస్తుంది, ప్రైవేట్ సెక్టర్లో కాకుండా. కాబట్టి ఇది ఒక క్లారిటీ ఇచ్చాం వాళ్ళకి. దయచేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు అనుకుంటా ఉన్నాను. రెండో విషయం, ఇండివిజువల్గా కొన్ని బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేశారు. అంటే ఇప్పుడు సపోజ్ టెనెంట్ ఫార్మర్ క్రాప్ లోన్ తీసుకుంటే, మనం లాస్ట్ ఇయర్ 2024లో 180 crores టార్గెట్ ఉంటే ఈ టైం కల్లా కేవలం లాస్ట్ ఇయర్ టు ఇయర్ కంపేర్ చేస్తే 37 crores ఇచ్చారు లాస్ట్ ఇయర్. అదే ఈ ఇయర్ టార్గెట్ 220 crores పెడితే 111 crores ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ 37 crores అయితే ఈసారి రివ్యూ వల్ల కానీ ఓవరాల్ సిస్టమ్ అవేర్నెస్ వల్ల కానీ 3 times పెరిగింది. 111 crores లోన్స్ ఇవ్వడం అనేది మంచి పరిణామం. అయితే వాళ్ళకి ఇంకా టెనెంట్ ఫార్మర్స్కి ఎందుకు ఎక్కువ ఇవ్వలేకపోతున్నారంటే వాళ్ళు రకరకాల కారణాలు చెప్పారు. కొంతమంది రికవరీ అనేది ప్రాబ్లంగా ఉందని దానికి కొన్ని ఐడియాలు కూడా చెప్పారు. ఎస్హెచ్జి మెంబర్ లింకేజ్ చేయమన్నారు. అదేవిధంగా క్రాప్ సేల్ అయినప్పుడు వచ్చే డబ్బుల్లో వాళ్ళకు కొంత వచ్చే విధంగా లింకేజ్ చేయమన్నారు. అదేవిధంగా ఎన్పిఏల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అవేర్నెస్ చేయమన్నారు. ఇట్లా కొన్ని ఐడియాలు చెప్పారు. ఈ ఐడియాలన్నీ మనం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి వచ్చేటప్పటికి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కూడా బాగా వర్క్ చేశారు. 2000 అప్లికేషన్స్ వస్తే దాదాపు 1400 అప్లికేషన్స్ శాంక్షన్ చేశారు. ఇది కూడా బాగుంది. మనకి ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్, బాగున్న ఐటమ్ వచ్చేటప్పటికి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇందులో లాస్ట్ టైము 14 ఉంటే ఇప్పుడు ఆల్రెడీ 59 యూనిట్స్ శాంక్షన్ చేశారు.
59 యూనిట్స్. అది కూడా దాదాపుగా 3-4 టైమ్స్ పెరిగింది లాస్ట్ టైం కంటే పోలిస్తే. ఈ విధంగా వాటిలో ఇంప్రూవ్ అయినాయి. ఇంప్రూవ్ అవ్వాల్సినవి వచ్చేటప్పటికి ఎడ్యుకేషనల్ లోన్స్ టార్గెట్ 198 క్రోర్స్ అయితే కేవలం 49 క్రోర్స్ మాత్రమే ఇచ్చారు. అంటే 24% మాత్రమే అచీవ్ చేశారు. ఇందులో కూడా ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆఫ్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేసినాయి. ప్రైవేట్ సెక్టర్లో ఇంప్రూవ్ అవ్వాలి. మనం ఏం చెప్పాం లాస్ట్ టైం, కాలేజెస్లో వీటన్నిటిలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయమన్నా. అయినప్పటికీ ఎడ్యుకేషనల్ లోన్స్లో స్టేట్ వైడ్గా చూసుకుంటే గుంటూరు సెకండ్ ప్లేస్లో ఉంది. బ్యాడ్ అయినా కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. అది ఒకటి, వైజాగ్ తర్వాత. రెండోది ఎస్హెచ్ఈలో కూడా బాగానే పర్ఫామ్ చేశారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ 5,300 అప్లికేషన్స్ టార్గెట్ పెట్టుకుంటే 3,900 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 2,700 శాంక్షన్ చేశారు. ఇది కూడా అంటే దాదాపు 70-80% వచ్చింది కాబట్టి అది కూడా బాగుంది. ఇంకొకటి ముద్రా యోజనలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. లాస్ట్ ఇయర్ మనం ప్రధానమంత్రి గారు 10 lakhs ఉండేది, ఇప్పుడు 20 lakhs చేశారు ముద్రా యోజనకి. ఇందులో 684 యూనిట్స్ గుంటూరులో శాంక్షన్ చేశారు. నంబర్ 1 ఇన్ స్టేట్. సో అది కూడా నేను చేసిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ 48కి 48 ఇచ్చేశారు. తర్వాత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్లో చెప్పాను కదా ఇందాక, 108 టార్గెట్ అయితే దాదాపుగా 59 శాంక్షన్ చేశారు. ఇంతకుముందు కేవలం 14 ఉండే, దాన్ని 59కి చేశారు. పిఎం విశ్వకర్మ 2,500 అప్లికేషన్స్ వస్తే అందులో 1000 అయినాయి. 1,500 అవ్వడానికి రకరకాల కారణాలు చెప్పారు. వాటిని కొన్ని ఫిక్స్ చేయమని చెప్పాం. అదేవిధంగా సూర్యగర్లో కూడా 7,000 అప్లికేషన్స్ వస్తే 3,800 శాంక్షన్ అయినాయి. సో ఇట్లా రకరకాల ప్రతి స్కీమ్ని, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్, దాదాపు 14 ఐటమ్స్ మీద డీటెయిల్ రివ్యూ తీసుకున్నాం. మళ్ళీ ఇంకో 3 monthsలో మళ్ళీ రివ్యూ తీసుకొని ఈ ప్రాంతంలో ఎవరైతే మ్యాక్సిమం అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా, అదేవిధంగా మిస్యూజ్, అబ్యూజ్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు సమాజంలో. అది ఎవరైనా కావచ్చు, వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, రకరకాల వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసి మిస్యూజ్ తగ్గిస్తే నిజంగా అర్హులైన వాళ్ళకి మంచి జరుగుతుంది. అందుకని ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ అధికారులని, అదేవిధంగా అన్ని బ్యాంకర్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక సిస్టమేటిక్గా చేసినందుకు వీళ్ళందరికీ, లీడ్ బ్యాంకర్ గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. బెటర్ పర్ఫార్మెన్స్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారు, మీ ఎమ్మెల్యే గారు, మీరు మాట్లాడండి అమ్మా. ప్లీజ్ 2 నిమిషాలు మాట్లాడండి. మీరు ఆయన 1 నిమిషం, ఆయన బ్యాంకర్స్ కూడా.